హాయ్ ఎవ్రీవన్, హవ్ యూ? యా, ఈ మధ్య మనం బాగా వింటున్నాం కదా, డీబీఏ ప్రోగ్రామ్, పిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్ యూఎస్ఏ అని చెప్పి. సో డీబీఏ అంటే ఏంటి, పిహెచ్డి అంటే ఏంటి, ఆర్ దీస్ బోత్ ఆర్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ ఏంటి అనేది నేను ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. సో బోత్ డీబీఏ ప్రోగ్రామ్ అంటే డాక్టరేట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్ విచ్ ఇస్ డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ ప్రోగ్రామ్, ఈ రెండు కూడా డాక్టరేట్ లెవెల్, బోత్ ఆర్ ఐడెంటికల్ అండ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ డిగ్రీస్. సో మీరు కంప్లీట్ చేస్తే మీకు డాక్టరేట్ డిగ్రీ వస్తుంది, ఎనీ కోర్స్ యూ డూ ఇట్. సో బోత్ నీడ్ మాస్టర్స్ డిగ్రీ అట్ ఎంట్రీ లెవెల్ ఎలిజిబిలిటీకి, ప్లస్ రీసెర్చ్ ప్రపోజల్ కూడా అడుగుతారు. డీబీఏకి నాట్ ఆల్ యూనివర్సిటీస్ ఆస్క్ రీసెర్చ్ ప్రపోజల్, బట్ పిహెచ్డికి మ్యాండేటరీ అనమాట. సో ఇన్ కేస్ మీరు రీసెర్చ్ ప్రపోజల్ లేకుండా, థీసిస్ ప్రపోజల్ లేకుండా డాక్టరేట్ లెవెల్ చేయాలి అనుకుంటున్నారంటే డీబీఏ ప్రోగ్రామ్ చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఏంటని చెప్తాను, బోత్ డీబీఏకి పిహెచ్డికి డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను. డీబీఏ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు ఇట్స్ ఏ theoretical program which has already the theories and strategies included in that, which you implement practically into your business for problem solving or developing the leadership or learning the implementation of your business into next level అనేది మీరు చేయాలి అనుకుంటే డాక్టరేట్ ఆఫ్ బిజినెస్ ప్రోగ్రామ్ చేయొచ్చు. వెరాస్ పిహెచ్డి వచ్చేసి ఇట్స్ ఏ అకాడమిక్ ఓరియంటెడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ వేర్ it will ask you to do a new research or a new technique implementation, new theories పైన వర్క్ చేయమంటారు ఫర్ అకాడమిక్ ఓరియంటెడ్ పర్పస్ అనమాట. సో మీరు ఇన్ కేస్ జాబ్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనుకుంటే డీబీఏ ప్రోగ్రామ్ చూస్ చేసుకోండి. అకాడమికల్గా అంటే ఫ్యాకల్టీ కిందో లేకపోతే ప్రొఫెసర్ కిందో ఆర్ రీసెర్చ్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు పిహెచ్డి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవడం బెటర్ అనమాట. బట్ లెవెల్ వచ్చేసి రెండింటికి సేమ్ లెవెల్సే అనమాట. ఎంట్రీ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఏంటంటే డీబీఏకి యూ షుడ్ హ్యావ్ మాస్టర్స్ కంప్లీషన్ అండ్ 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి. పిహెచ్డికి వచ్చేసి సేమ్ మాస్టర్స్ కంప్లీట్ అయి ఉండాలి, మీరు ఏమైనా పబ్లికేషన్ జర్నల్ సబ్మిట్ చేసి ఉండాలి, ఆర్ అ యూనిక్ రీసెర్చ్ ప్రపోజల్, మీరు ఏదైతే న్యూ యూనిక్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ ప్రపోజల్ అనేది ఫ్యాకల్టీకి పంపించాల్సి ఉంటుంది. సో ఆ రెండు ఎవాల్యూట్ చేసిన తర్వాత మీకు పిహెచ్డి అడ్మిషన్ అనేది వస్తుంది. డీబీఏకి అయితే ఆ రిక్వైర్మెంట్ అవసరం లేదు, మీరు జస్ట్ డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ట్యూషన్ ఫీజ్ వచ్చేసి డీబీఏ విల్ కాస్ట్ యూ అరౌండ్ $54,000 మ్యాక్సిమం, అంటే 40 to 54 రేంజ్ ఉంటుంది. పిహెచ్డి వచ్చేసి ఏంటంటే ఇట్స్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కనుక మీకు స్కాలర్షిప్స్, ఫండింగ్స్, అసిస్టెంట్షిప్స్ని బేస్ చేసుకొని మీ ఫీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. డ్యూరేషన్ వచ్చేసి డీబీఏ ప్రోగ్రామ్ మీకు 3 to 4 years ఉంటుంది, పిహెచ్డి ప్రోగ్రామ్ వచ్చేసి 4, 5 అండ్ ఇట్ మై గో అప్ టు 6 years యాజ్ వెల్. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డీబీఏ ప్రోగ్రామ్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్. ఓపీటీ, సిపిటీ గురించి మాట్లాడితే రెండిటికి ఈక్వల్ అండి, సేమ్ అప్లికబుల్ ఉంటుంది బికాస్ బోత్ ఆర్ సేమ్ లెవెల్ ప్రోగ్రామ్స్ అనమాట. ఓకే, ఐ హోప్ నౌ ఇట్స్ క్లియర్ డీబీఏ ప్రోగ్రామ్ ఏంటి, పిహెచ్డి ప్రోగ్రామ్ ఏంటి అని చెప్పి. మీకు ఇంకా స్టిల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆర్ యూ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ డీబీఏ ప్రోగ్రామ్, జస్ట్ నా వీడియో పైన కమెంట్ చేయండి ఆర్ నాకు మెసేజ్ పంపించండి. వీ విల్ రీచ్ అవుట్ టు యూ విత్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ యువర్ ప్రొఫైల్. ఓకే, థ్యాంక్ యూ.